హాయ్ అండి. ఇవాళ నేను చెప్పబోయేది తెల్ల జిల్లేడు మొక్క గురించి అనమాట. ఈ తెల్ల జిల్లేడు గురించి తెలుసుకుందాం. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి. తెల్ల జిల్లేడు శ్వేతార్కం అంటారు. వృక్ష జాతుల్లోనే ఇది తెల్ల జిల్లేడు చాలా విశిష్టమైంది. ఇందులో విషం ఉంటుంది అని చాలామంది అంటూ ఉంటారు కదా. అందుకే ఈ మొక్కకి చాలా దూరంగా ఉంటారు. ఇది శ్మశానాల్లో మాత్రమే మొలుస్తుందని, ఇది మొలిసిన చోట ఏ ఇండ్లైనా శ్మశానంతో సమానం అని అంటూ ఉండేవారు పూర్వకాలం. అయితే ఇప్పుడు ఈ ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయని కూడా ఒక నమ్మిక ఉంది. బట్ గమ్మత్తు ఏంటంటే ఈ మొక్కల్లో ఉన్న విషంతో ఆయుర్వేదంలో అయితే దివ్య ఔషధంగా అయితే దీన్ని తయారు చేస్తారనమాట ఈ పాలతోటి. ఈ జిల్లేడు 2 రకాలు ఉంటాయి. ఒకటి తెల్ల జిల్లేడు, రెండోది వంగ పువ్వు రంగు జిల్లేడు అనమాట. ఈ జిల్లేడు మొక్కని హేరంబ గణపతికి ప్రతీకగా అయితే కొలుస్తారు. ఈ జిల్లేడును పొందగలిగితే, అంటే దీన్ని కనుక తెచ్చుకోగలిగితే ఆ మహాశివుడు విఘ్నాధిపతులు దయ అయితే మీ మీద ఉంటుందనేది ఒక నమ్మిక. తెల్ల జిల్లేడు పువ్వులు వాటి వేళ్ళు కూడా వినాయకుడికి పూజ చేస్తారు. ఈ వేళ్ల మీద గణపతి నివసిస్తాడు అనేది పేరండి. ఈ వేర్ల ఆకృతులకు ఒక్కొక్కసారి అయితే గణపతిని అయితే పోలి ఉంటాయంట. అందుకని దీన్ని చాలా పవిత్రంగా అయితే భావిస్తారు. చాలామంది ఏంటంటే ఈ తెల్ల జిల్లేడుని తులసి మొక్కల ఇంట్లో కూడా నాటుతూ ఉంటారంట. ఇది ఉంటే ధనధాన్యాలకు లోటు ఉండదనేది ఒక నమ్మిక. దారిద్రం అంటే ఏంటో అనేది తెలియకోకుండా ఉంటుంది అనేది కూడా నమ్ముతారనమాట. ఒక మొక్కలో చెప్పాలంటే ఈ జిల్లేడు సిరి సంపదలకు చిహ్నంగా అయితే నమ్ముతారు. ఇదిగోండి ఈ మొక్క చూసారా, అది చాలా పెద్దగా పెరుగుతుందండి. చాలామంది ఏంటంటే ఇది ఉండకూడదు, ఇది ఉన్న చోట శ్మశానంతో సమానం అని కూడా అంటూ ఉంటారు. ఎవరి ఆలోచన వాళ్ళది కదా. అయితే ఆలోచనలో పరిపక్వత అనేది వస్తుందంటే ఈ పెంచుకోవడం వల్ల. ఎవరైనా హాని అంటే మనకి ఏదైనా కీడు చేయాలి అనేది అనుకుంటే వాళ్ళకి చేయాలి అన్న ఆలోచన వచ్చిన వాళ్ళకే తిరిగి అయితే అది జరిగేలాగా చేస్తుంది అనేది ఒక నానుడి. వాళ్ళు చేసే ప్రయోగం అనేది వాళ్ళకే తిప్పి కొడుతుందంట. అయితే దీన్ని ఎలా పూజించాలి అంటే ఈ గణపతికి ఎరుపు రంగు అంటే ఇష్టం. ఈ తెల్ల జిల్లేడుతో తయారు చేసిన గణపతికి ఎరుపు రంగు అంటే ఇష్టం అనమాట. అందుకని ఆసనం మీద కుంకుమ వేసి శ్వేతార్క గణపతిని నిలిపి ఎర్ర వస్త్రం కప్పి నైవేద్యం సమర్పించాలి. ఇదండి ఇవాళ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.